ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కాంతి హై స్కూల్లో మంగళవారం విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి మొక్కలు నాటారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వినాయక విగ్రహాలను వాడకూడదని, మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం వల్ల ఇటు ప్రకృతికి మనకు మంచి జరుగుతుందని, కాబట్టి మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మట్టి గణపతులను ప్రతి సంవత్సరం తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణంలో ఏర్పడుతున్న మార్పులకు కారణం కాలుష్యమని, దానికి నివారణ మొక్కల పెంపకమని విద్యార్థులకు తెలియజేసే విధంగా పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మొక్కలు నాటించి వాటి రక్షణ వారి బాధ్యతగా వివరించాలని విద్యార్థులకు సూచించామని ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి తెలిపారు. డైరెక్టర్ వేల్పూర్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ, మట్టి గణపతులు పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయో అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణానికి అలాగే నష్టాన్ని కలిగిస్తాయని, మరియు కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కల యొక్క విశిష్టత విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆకారాల్లో వినాయకుని ప్రతిమలు తయారు చేసి మొక్కలు నాటారు.